39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. వివాదాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటూ ఫ్యామిలీతో గడుపుతారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మీడియాలో కనిపించడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అయితే షూటింగ్ లేకుంటే ఇల్లు అన్నట్లుగా మహేష్ వ్యవహార శైలి ఉంటుంది. ఈ తరం నటుల్లో ఫ్యామిలీని, వృత్తిని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తున్న నటుల్లో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు. ఆయనను చూసి ఎంతోమంది నేర్చుకుంటున్నారు. తాజాగా మహేష్ బాబు అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. అదేంటో వివరాలకు వెళ్ళి తెలుసుకుందాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి భారీగా ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. డిస్కౌంట్లు, ఆఫర్లు ఎలాగూ ఇచ్చేవే. కాకపోతే టీవీలు, రేడియోలు, ఆన్లైన్లో రకరకాల మార్గాల్లో ప్రజలను ఆకర్షించేందుకు కంపెనీలు వల విసురుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న హీరోలు, హీరోయిన్లు, క్రీడాకారులు, ఇతర సెలబ్రిటీలతో బ్రాండ్ ఎండార్స్మెంట్స్ చేయించి బిజినెస్ పెంచుకోవాలని చూస్తుంటారు. మన దేశంలో చాలామంది సెలబ్రిటీలు ఎన్నో కంపెనీలకు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ చేసి పెడుతున్నారు. నెలల తరబడి సినిమాలు చేసినా రానంత డబ్బు కేవలం 30 సెకండ్లలో యాడ్లో కనిపించడం వల్ల వస్తుండడంతో సెలబ్రిటీలు వాణిజ్య ప్రకటనలో నటించేందుకు ఎగబడుతున్నారు. క్రేజ్ను బట్టి స్టార్స్ ఎంత అడిగినా ఇచ్చేందుకు కంపెనీలు కూడా రెడీగా ఉన్నాయి. అయితే వాణిజ్య ప్రకటనల్లో నటించి కష్టాలు తెచ్చుకున్న వారు లేకపోలేదు. మద్యం, పాన్, గుట్కా, బెట్టింగ్ యాప్స్, చిట్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన ప్రకటనలో నటించి చిక్కుల్లో పడ్డ నటీమణులు ఎందరో. అయితే గతేడాది సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు కుదిపేసినటువంటి మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు సెలబ్రిటీలు ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు. తాజాగా తెలుగునాట బయటపడిన సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ స్కామ్లోనూ పలువురు స్టార్స్ పేర్లు బయటికి వచ్చాయి. హీరోలు, ఇతర సెలబ్రిటీలతో ఈ వెంచర్లను ప్రమోట్ చేయడంతో వారి మీద నమ్మకంతో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన టాలీవుడ్ నటులపై తెలంగాణ పోలీసులు కన్నెర్ర చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. పలువురిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా పలువురిని స్టేషన్కు పిలిచి విచారించారు కూడా. తాజాగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. ఈ నెల 27న జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. మహేష్ బాబు ప్రచారకర్తగా వ్యవహరించిన సాయి సూర్య డెవలపర్స్ సురానా ప్రాజెక్ట్స్ కేసు విషయంగా ఈడీ ఈ నోటీసులు పంపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న సురానా గ్రూప్ కార్యాలయాలపై గత వారం ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ గ్రూపునకు అనుబంధంగా ఉన్న సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయాలపైన కూడా అధికారులు దాడులు చేశారు. ఈ గ్రూప్ చైర్మన్, డైరెక్టర్, ఇతర కీలక వ్యక్తుల ఇళ్లపై దాడులు చేసి సోదాలు నిర్వహించారు. సురానా గ్రూప్స్ చెన్నైలోని స్టేట్ బ్యాంక్ నుండి వేల కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకుని ఎగ్గొట్టినట్లుగా 2012లోనే సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగానే ఈడీ దాడులు నిర్వహించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబుకు ఈడీ నుండి నోటీసులు రావడం చర్చనీయాంశమైంది. ఈ సంస్థకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలో నటించినందుకు గాను మహేష్ బాబు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఈ పారితోషికం చెల్లింపు ఎలా జరిగిందనే దానిపై ఈడీ ఆరా తీసే అవకాశం కనిపిస్తోంది.